Hello, welcome friends. In this video, we are going to discuss about accounting India AS 12. సో ఇండియా AS 12 ఏదానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మనం డిస్కషన్ చేస్తున్నాము. సో ఆల్రెడీ అప్ టు పార్ట్ సి వరకు మనం కంప్లీట్ చేసినాం. పార్ట్ బి వరకు కంప్లీట్ చేసినాం. పార్ట్ సిలో మనం ఏం డిస్కషన్ చేస్తామని చెప్పినాము రిలేటింగ్ టు స్టెప్స్. సో మొత్తం డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ కానీ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీని కానీ మీరు క్యాలిక్యులేషన్ చేయాలంటే టోటల్గా 10 స్టెప్స్ని మీరు ఫాలో కావాలి. 10 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్యారింగ్ అసెట్. సో అసెట్ కానీ లయబిలిటీస్ కానీ క్యారింగ్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. తర్వాత ట్యాక్స్ బేస్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. మనకి క్యారింగ్ asset of liability or carrying asset or carrying value of asset or carrying value of liability వాటిని బేస్ చేసుకొని అండ్ ట్యాక్స్ బేస్ నుంచి బేస్ చేసుకొని వీటి యొక్క డిఫరెన్సే మనకి టెక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ అవ్వచ్చు ఆర్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అవ్వచ్చు. సో వీటితో అంటే ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే మనకి డిటిఎల్ అరైజ్ అయ్యే ఛాన్సెస్, డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే డిటిఏ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉన్నావా అంటే వీటికి గుడ్ విల్కి సంబంధించి ఆర్ బిజినెస్ కాంబినేషన్కి సంబంధించి ఇట్లా ఎక్సెప్షన్స్ ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అసెస్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ ట్యాక్స్ లాసెస్ అండ్ ట్యాక్స్ క్రెడిట్స్. సో అసెస్ చేసినవి ఆల్రెడీ అసెస్ చేసినవి ఏమన్నా ఉన్నవా వాటిని చెక్ చేయాలి. తర్వాత ట్యాక్స్ రేట్ ఎంత అనేది డిటర్మైన్ చేయాలి. ఆ అమౌంట్ పైన ట్యాక్స్ రేట్ని డిటర్మైన్ చేసి రికగ్నైజ్ చేయాలి డిఫర్డ్ ట్యాక్స్ని, అసెట్ కానీ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీని కానీ. నెక్స్ట్ అకౌంటింగ్ చేయాలి, డిఫర్డ్ ట్యాక్స్ని అకౌంటింగ్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్ సెట్టింగ్ చేయాలి డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అండ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. సో మనకి బ్యాలెన్స్ షీట్లో వస్తే డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ కానీ ఆ బ్యాలెన్స్ షీట్లో డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కానీ అంటే నెట్ అమౌంట్ని మనం ప్రొవైడ్ చేయాలి. అంతేగాని డిఫరెంట్గా డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ డిఫరెంట్గా షో చేయకూడదు బ్యాలెన్స్ షీట్లో. సో ఫస్ట్ క్యారింగ్ కంప్యూట్ చేయాలి అంటే క్యారింగ్ వాల్యూని కంప్యూట్ చేయాలన్నాం కదా. సో కంప్యూట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ క్యారింగ్ అమౌంట్ అంటే ఏమి, ఒక అసెట్ కానీ ఒక లయబిలిటీ కానీ బ్యాలెన్స్ షీట్లో మనం ఏం రికగ్నైజ్ చేస్తున్నాము వాటికి సంబంధించి నెససరీ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అంటే లైక్ డిప్రిషియేషన్ కానీ ఇంపైర్మెంట్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత వచ్చే అమౌంట్ మనకి క్యారింగ్ అమౌంట్ అవుతుంది. సో క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే బ్యాలెన్సెస్ యాజ్ పర్ లెడ్జర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ 3 ఏం చెప్తున్నారు, ఎంటిటీ ఏ ఉంది అక్వైర్ చేసింది. సో ఎగ్జాంపుల్ ఏమి ఎంటిటీ ఏంటి అండ్ అక్వైర్ చేసింది ఒక ప్లాంట్ అండ్ మిషనరీని. సో ప్లాంట్ అండ్ మిషనరీ యొక్క వాల్యూ ఎంత 1 lakh is the plant and machinery and it is depreciated this item at the rate of 10%. సో డిప్రిషియేషన్ ఎంత ఇక్కడ 10% is the depreciation amount as per SLM basis. SLM అంటే ఏమి ఎవ్రీ ఇయర్ 10% డిడక్ట్ చేయాలి. అంటే 1 lakh into 10% తీసుకుంటే 10,000ని పర్ యానం బేసిస్లో వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఫర్ ద ఇయర్ అండ్ 31st March 2002 ఇట్ ప్రొవైడ్ డిప్రిషియేషన్ 10,000. ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఏమవుతుంది అప్పుడు 1 lakh minus 10,000 చేస్తే 90,000 ఇది క్యారింగ్ అమౌంట్. ఇది మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఉంటుంది క్యారింగ్ అమౌంట్గా. నెక్స్ట్ అది క్యారింగ్ అమౌంట్ అంటే. నెక్స్ట్ ట్యాక్స్ బేస్. సో ట్యాక్స్ బేస్ అంటే ఏమి ట్యాక్స్ ప్రకారంగా. సో దాట్ ట్యాక్స్ బేస్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీ ఇన్ ద అమౌంట్ అట్రిబ్యూటబుల్ టు ద అసెట్ ఆర్ లయబిలిటీ ఫర్ ట్యాక్స్ పర్పస్. సో ఏదైతే ట్యాక్స్ పర్పస్ కోసం అట్రిబ్యూట్ అవుతుందో వాటిని మనం ట్యాక్స్ బేస్ అంటాము. సో ఎంటిటీ ఏ ఉంది సేమ్ ఎంటిటీ ఏ ఉంది అక్వైర్ చేసింది ప్లాంట్ అండ్ మిషనరీ. సేమ్ ఎగ్జాంపుల్కి 1 lakh is the plant and machinery అండ్ డిప్రిషియేషన్ వచ్చేసి సేమ్ 10% అన్నారు అంటే 10K అంటే 10% డిప్రిషియేషన్ చూసుకుంటే అంటే మనకి బుక్స్ ప్రకారంగా మనం డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తాం. క్యారింగ్ వాల్యూ ఎంత యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా 90,000 అండ్ యాజ్ పర్ ట్యాక్సేషన్ ప్రకారం దిస్ ఐటమ్ ప్లాంట్ అండ్ మిషనరీ డిప్రిషియేషన్ 30%. సో ఇక్కడ డిప్రిషియేషన్ అనేది యాజ్ పర్ ట్యాక్స్ ప్రకారంగా 30%ని తీసుకోవాలన్నారు. అంటే అప్పుడు 30,000 అవుతుంది. 1 lakh into 30% తీసేస్తే 70,000 is the ట్యాక్స్ బేస్. సో యాజ్ పర్ ట్యాక్స్ బేస్ ప్రకారం చూసుకుంటే మనకి 70,000 will be the tax base. In the above scenario, if the entity A decided to revalue the item of plant and machinery and measure it has 1,50,000. సో ఒకవేళ ప్లాంట్ అండ్ మిషనరీ 1,50,000కి మెజర్ చేసిన అనుకోండి, ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ఐటమ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ విల్ బి 1,50,000 అయితే ఫర్ ది ట్యాక్స్ పర్పస్ ఇఫ్ ద రివాల్యూషన్ ఈజ్ ఇగ్నోర్డ్. రివాల్యూషన్ అనేది మనకి ట్యాక్స్ ప్రకారంగా ఇగ్నోర్ చేస్తే సేమ్ 1 lakh minus 30 తీసేస్తే మనకి 70,000. సో క్యారింగ్ అమౌంట్ ఏమో ఇక్కడ
1,50,000 ఉంటుంది. క్యారింగ్ అమౌంట్ యాజ్ పర్ ట్యాక్స్ బేస్ వచ్చేసి మనకి 70,000 ఇదే ట్యాక్స్ బేస్ అవుతుంది. అంటే అక్కడ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఏవైతే ఉంటావో ఆ బెనిఫిట్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారా అనేది డిపెండ్ చేసుకొని మనకి ట్యాక్స్ బేస్ అనేది డిసైడ్ అవుతుంది. ఫోర్ సినారియోస్ కుడ్ బి యాంటిసిపేటెడ్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ట్యాక్స్ బేస్ ఆఫ్ ఎయిదర్ ద కేసెస్. ఇక్కడ మనకి ట్యాక్స్ బేస్ ఆఫ్ అసెట్ ఏమి, ట్యాక్స్ బేస్ ఆఫ్ లయబిలిటీ ఏమి, ట్యాక్స్ బేస్ ఆఫ్ ఐటమ్స్ విచ్ ఈస్ ట్యాక్స్ బేస్ ఆఫ్ ట్యాక్స్ బేస్ ఆఫ్ విత్ నో క్యారింగ్ అమౌంట్. సో క్యారింగ్ అమౌంట్ లేకుండా ఐటమ్స్కి ట్యాక్స్ బేస్ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుంది. అండ్ ఐటమ్స్ అసెట్స్ అండ్ లయబిలిటీ వే ట్యాక్స్ బేస్ ఈస్ నాట్ అప్పేరెంట్. సో ట్యాక్స్ బేస్ అనేది అప్పేరెంట్ కాకుండా ఎట్లుంటుంది అనేది డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ ట్యాక్స్ బేస్ ఉంటే ఐటమ్స్కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో ట్యాక్స్ బేస్ ఇన్ ఐటమ్స్కి సంబంధించి అంటే మనకి ఫస్ట్ ట్యాక్స్ బేస్ ఆఫ్ అసెట్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ట్యాక్స్ బేస్ ఆఫ్ అసెట్ అంటే అమౌంట్ దట్ విల్ బి డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్ అగైనెస్ట్ ఎనీ ట్యాక్సబుల్ ఎకనామిక్ బెనిఫిట్స్తో ఏవైతే ఎకనామిక్ బెనిఫిట్ ఉంటుందో అది ట్యాక్సబుల్ ఎకనామిక్ బెనిఫిట్ ఉంటుంది. అది మనకి ఏవైతే ప్రొవైడ్ చేయాలో అంటే ట్యాక్స్ పర్పస్ కోసం ట్యాక్సబుల్ ఎకనామిక్ బెనిఫిట్స్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏవైతే ప్రొవైడ్ చేస్తామో వాటిని మాత్రమే కన్సిడర్ చేయాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్స్ బేస్ కోసం. ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ని ఇది బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఉంటాయి అండ్ ట్యాక్స్ బెనిఫిట్ని ట్యాక్సేషన్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్ని ట్యాక్స్ బేస్కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అన్ అసెట్ కుడ్ బి రికవర్డ్ ఎయిదర్ త్రూ ద సేల్ ఆఫ్ అసెట్ ఆర్ త్రూ ఆఫ్ యూజ్ ఆర్ పార్ట్లీ త్రూ యూజ్ అండ్ పార్ట్లీ త్రూ సేల్. సో ద మెథడ్ ఆఫ్ రికవరీ హ్యాస్ టు బి డిటర్మైన్డ్ అట్ ఈచ్ రిపోర్టింగ్ పీరియడ్. సో మెథడ్ని మనం ఎట్లా డిటర్మైన్ చేస్తాము, రిపోర్టింగ్ డేట్లో డిటర్మైన్ చేస్తాము మెథడ్ ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 5 to 9 ఏమున్నాయంటే చూద్దాం. సో ఇక్కడ ఏముంది, ఎంటిటీ ఏ ఉంది. ఎంటిటీ ఏ దగ్గర ఏమున్నవి, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంది, ఎంత 1 lakh ఉంది. అండ్ ఇక్కడ యాజ్ అట్ ద రిపోర్టింగ్ పీరియడ్ ఇట్ ఈజ్ రికవర్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ త్రూ సేల్ ఇన్ సబ్సిక్వెంట్ రిపోర్టింగ్ పీరియడ్. సో ఈ 1 lakhని అది ఎట్లా రిసీవ్ చేసుకోగలదు, సేల్ చేసి రిపోర్టింగ్ పీరియడ్లో సబ్సిక్వెంట్ రిపోర్టింగ్ పీరియడ్లో సేల్ చేసి రిసీవ్ చేసుకోగలదు. అండ్ ద సేల్ వాల్యూ ఈజ్ ద ఎకనామిక్ బెనిఫిట్ డెరైవ్డ్ బై ద ఎంటిటీ అండ్ హీస్ ట్యాక్సబుల్. సో సేల్ వాల్యూ అంటే ఇక్కడ అది ఎకనామిక్ బెనిఫిట్ అనేది డెరైవ్ అవుతుంది ఎంటిటీకి, అప్పుడు ట్యాక్సబుల్ అవుతుంది. హౌఎవర్ యాజ్ పర్ మ్యాచింగ్ అండ్ అదర్ కాన్సెప్ట్ ప్రకారంగా అగైనెస్ట్ దిస్ సేల్ ద ఎంటిటీ ఈజ్ ఎంటైటిల్ టు డిడక్ట్ ఇట్ కాస్ట్. సో దాని కాస్ట్ ఏదైతే ఉంటుందో ద కాస్ట్ ఈజ్ ఆఫ్ క్యారింగ్ కాస్ట్. సో కాస్ట్ అంటే మనకి క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఆ ఇన్వెంటరీకి సంబంధించి వాళ్ళు కాస్ట్ని క్లెయిమ్ చేయొచ్చు. సో ట్యాక్స్ బేస్ ఎంత అవుతుంది అప్పుడు ఇక్కడ 1 lakh కింద ట్యాక్స్ బేస్ అవుతుంది. సో ఇన్వెంటరీ ఎంత ఉంది, క్యారింగ్ అమౌంట్ 1 lakh ఉంది. రికవరీ ఎట్లా చేసుకుంటే ఆ 1 lakhని సబ్సిక్వెంట్ సేల్ చేసి అసెట్ని సేల్ చేసి వాళ్ళు 1 lakhని బెనిఫిట్గా చూపిస్తారు. అండ్ అంతవరకు ఆ కాస్ట్ని ఏదైతే ఉందో ఆ కాస్ట్ వచ్చేసి ఇన్వెంటరీ కాస్ట్గా చూపిస్తాము. నెక్స్ట్ ఎంటిటీ ఏ ఉంది, ఎంటిటీ ఏ సేమ్ ఎగ్జాంపుల్ ఎంటిటీ ఏ ఉంది అండ్ ఎంటిటీ ఏ దగ్గర ఒక అసెట్ని పర్చేస్ చేసిన 1 lakh, అది 1 lakh ఫర్ ద ఏదాని కోసం ఒక అసెట్ని ప్రొడక్షన్ చేసి ఆ ప్రొడక్షన్ చేసిన అసెట్ని సోల్డ్ చేయడానికి ఎంటిటీ అనేది ఇట్ ఈస్ డిడక్టబుల్ ఈక్వల్లీ ఓవర్ 2 years బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఇది డిడక్టబుల్ 50K అండ్ 50K అంటే 2 years డిడక్టబుల్ అవుతుంది. ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ 75,000 ఈ డిడక్టబుల్ ఇన్ year 1. సో అది బుక్స్ ఆఫ్ అకౌంట్ ప్రకారంగా. ట్యాక్స్ ప్రకారంగా ఏమి 75K ఫస్ట్ ఇయర్ అండ్ 25K సెకండ్ ఇయర్, అది ట్యాక్స్ ప్రకారంగా. ఇన్ దిస్ కేస్ ఇన్కమ్ ట్యాక్స్ 75 ఫస్ట్, బ్యాలెన్స్ సెకండ్ ఇయర్. వీ హ్యావ్ టు కంప్లీట్ ద ట్యాక్స్ బేస్ యాజ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ఫస్ట్ రిపోర్టింగ్ పీరియడ్. సో ఫస్ట్ రిపోర్టింగ్ పీరియడ్లో ఏమవుతుంది, డిఫరెన్స్ ఎంత ఉంది, 25K is the difference. So difference being 25% of the cost of the asset as 75% of the already claimed. So tax base ఎంత అవుతుంది అప్పుడు 25,000 is the tax base అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఉంది. సో ఏముంది, ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఉంది. ఇంట్రెస్ట్ రిసీవబుల్ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది, 100 rupees is the carrying amount. The related interest will be taxed on cash basis. మామూలుగా మనకి ఇంట్రెస్ట్ రిసీవబుల్ అక్రూవల్ ప్రకారంగా ఇంట్రెస్ట్ రిసీవబుల్ రాసుకున్నాము.
ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా ఎప్పుడైతే క్యాష్ బేసిస్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో వాటి ప్రకారంగా ఉంటుంది. అప్పుడు ట్యాక్స్ బేస్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రిసీవబుల్ వచ్చేసి నిల్. సో హ్యాజ్ అండ్ డేట్కి రిసీవబుల్ ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్ ప్రకారం అక్రూరల్ కాన్సెప్ట్ని యూజ్ చేసి రిసీవబుల్ పెట్టినావు. బట్ ట్యాక్స్ బేస్ ప్రకారంగా ఇప్పుడేం నీకు ట్యాక్స్ పడదు కాబట్టి ట్యాక్స్ బేస్ అనేది ఏముండదు. ఇక్కడ అంటే 75,000 అడిషనల్గా ట్యాక్స్ పే చేస్తున్నాం కాబట్టి అది ట్యాక్స్ బేస్కి వస్తుంది. ఎంతైతే మనం పేమెంట్ చేస్తున్నామో అడిషనల్గా పేమెంట్ చేసేది మనకి ట్యాక్స్ బేస్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ అన్ ఎంటిటీ దట్ ఫాలోస్ మర్కంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ that has trade receivables. So mercantile system ni follow aitamanta. Trade receivables ఉన్నాయి 1,000 rupees and it creates general bad debt allowance of 50 rupees. సో మనకి ఏమున్నాయి ఇక్కడ ట్రేడ్ రిసీవబుల్స్ ఉన్నవి 1,000 rupees అండ్ బ్యాడ్ డేట్స్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కంపెనీస్ ప్రకారంగా 50 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఎంత పెట్టింటారు, 950 ప్రొవైడ్ చేసి ఉంటారు. అండ్ ఈ 50 అనేది మనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా డిడక్షన్ వస్తుందా అలా అనేది చూసుకోవాలి. సో అమౌంట్ రికవర్డ్ ఈజ్ ట్యాక్సబుల్ ఎకనామిక్ బెనిఫిట్ బట్ ట్యాక్స్ పర్పస్ ఎంటిటీ ఈజ్ ఎంటైటిల్ ఫర్ డిడక్షన్ ఆఫ్ 1,000 అగైన్స్ ద రికవరీ ఆఫ్ ట్రేడ్ రిసీవబుల్స్. సో ఇక్కడ డైరెక్ట్ ఈ అమౌంట్ మాత్రమే, ఇటువంటిది ఏం రాదు బస్. కాబట్టి ట్యాక్స్ బేస్ వచ్చేసి 1,000 విల్ బి ద ట్యాక్స్ బేస్ అవుతుంది ఇన్ ద కరెంట్ ఇయర్కి సంబంధించి చూస్తే. నెక్స్ట్ అన్ ఎంటిటీ దట్ ఫాలోస్ మర్కంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ట్రేడ్ రిసీవబుల్స్ 1,000 ఇట్ క్రియేట్ స్పెసిఫిక్ డేట్. సో సేమ్ ఇదే ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమంటారంటే సెకండ్ టైం ట్యాక్స్ పర్పస్లో కూడా 50 అలౌ చేస్తారు. అంటే ఎప్పుడైతే మనకి బెనిఫిట్ ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చే వాళ్ళు ఇచ్చే బెనిఫిట్ రెండు ఈక్వల్ ఉన్నాయంటే మనకి ట్యాక్స్ బేస్ ఈజ్ ఈక్వల్ టు కారింగ్ అమౌంట్ సేమ్ అవుతుంది. అదే ఇక్కడ చెప్తారు. సో ఎకనామిక్ బెనిఫిట్ విల్ నాట్ బి ట్యాక్సబుల్. ఎప్పుడైతే ట్యాక్సబుల్ కాదో ట్యాక్స్ బేస్ ఆఫ్ అసెట్ ఈక్వల్ టు క్యారింగ్ అమౌంట్ అవుతుంది. ఎకనామిక్ బెనిఫిట్ అనేది నాట్ బి ట్యాక్సబుల్ అయితే. నెక్స్ట్ ఇట్ ఈస్ క్వైట్ ఫీజబుల్ దట్ ఇన్ సర్టెన్ కేసెస్ ద ఎకనామిక్ బెనిఫిట్ దట్ ఆర్ derived from the recovery of an asset are not taxable. In this situation the tax base of asset is taken as carrying amount. సో ఇక్కడ ఏం చెప్తారు, మనకి ఎకనామిక్ బెనిఫిట్ ఉంది, అది డెరైవ్ అయింది ఏది రికవరీ ఆఫ్ అసెట్ నుంచి, అది నాట్ ట్యాక్సబుల్ ఉంటాయి. ట్యాక్స్ బేస్ ఆఫ్ అసెట్ ఏముంది అది క్యారింగ్ అమౌంట్కి తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎగ్జాంపుల్ 10 ఏం చెప్తారు. ఎగ్జాంపుల్ 10లో ఏదైతే ఎంటిటీ ఉంది, ఎంటిటీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇన్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్లో. ఏమి ఎంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటిటీ ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో దెర్ ఈజ్ నో ట్యాక్స్ ఆన్ గెయిన్ దట్ అరైజెస్ ఆన్ సేల్ ఆఫ్ దిస్ listed equity shares. Thus tax base in this case will be carrying amount of investment. So amount no tax on gain that arises on sale of this listed. సో ఈ అమౌంట్ ఏదైతే సేల్ చేసే అమౌంట్ పైన ప్రాఫిట్ వచ్చే ప్రాఫిట్ పైన ఎటువంటి ట్యాక్స్ అనేది లేదు అంటే అప్పుడు ట్యాక్స్ బేస్ ఏమవుతుంది, ఇది ఎంతైతే ఉందో క్యారింగ్ అమౌంట్ అదే అవుతుంది. నెక్స్ట్ యాజ్ అన్ ఎంటిటీ ఈజ్ గివెన్ లోన్ 10,000. ఏం చేసినాము, 10,000 లోన్ ఇచ్చినాము విచ్ ఇస్ ద క్యారింగ్ అమౌంట్. ద రీపేమెంట్ ఆఫ్ లోన్ హ్యాస్ నో ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్. సో అక్కడ ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఏం లేవంటే ట్యాక్స్ బేస్ కూడా ఏమవుతుంది, క్యారింగ్ అమౌంట్ అవుతుంది. సో మనకి ఎకనామిక్ బెనిఫిట్స్ ఏం లేకుంటే ట్యాక్స్ బేస్ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ అమౌంట్ ఆర్ క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ బేస్ సేమ్ అవుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ బేస్ ఏ లయబిలిటీ. సో ట్యాక్స్ బేస్ అనేది లయబిలిటీ అయితే ప్రిన్సిపల్ టు కంప్యూట్ ట్యాక్స్ బేస్ ఆఫ్ లయబిలిటీ హ్యాస్ అండర్. So tax base of liability is its carrying amount is less any amount that will be deductible for tax purpose in respect of that liability in future periods. So ఇక్కడ ఏం చెప్తారు, ట్యాక్స్ బేస్ లయబిలిటీ ఉంది, ఆ ట్యాక్స్ బేస్ లయబిలిటీకి సంబంధించి అండ్ ఇట్స్ క్యారింగ్ అమౌంట్ లెస్ ఎనీ అమౌంట్ దట్ విల్ బీ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్. సో వీటిని చూసుకుంటే మనకి ఎంతైతే డిడక్టబుల్ చేసామో ట్యాక్స్ పర్పస్కి అది మనకి లయబిలిటీ అవుతుంది ఫ్యూచర్ పీరియడ్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ వస్తుంది చూడండి. కరెంట్ లయబిలిటీ ఉంది, కరెంట్ లయబిలిటీ ఇంక్లూడింగ్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కరెంట్ లయబిలిటీలో. విత్ క్యారింగ్ అమౌంట్ 100 రూపీస్ ఉంది. సో ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది కరెంట్ లయబిలిటీకి సంబంధించి carrying amount అనేది. and this the related expenses will be deducted for the tax purposes on cash basis. so tax లేడు ఓనర్ లేడు ఇక్కడ. ట్యాక్స్ బేస్ ఇక్కడ క్యారింగ్ అమౌంట్ ఎంత, 100 రూపీస్ క్యారింగ్ అమౌంట్. రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ అండ్ క్యాష్ బేసిస్లో.
సో ట్యాక్స్ బేస్ ఆఫ్ ద అక్రూడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి నిల్, ట్యాక్స్ బేస్ వచ్చేసి అక్రూడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి నిల్ అవుతుంది ఎప్పుడు. సో ఎందుకు క్యారింగ్ అమౌంట్ అంతా 100, కరెంట్ లయబిలిటీ ఉంది, కరెంట్ లయబిలిటీ 100 రూపీస్ అండ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ ఆన్ క్యాష్ బేసిస్. సో రిడక్షన్ ఎప్పుడు ఇస్తాము, క్యాష్ బేసిస్ ప్రకారం ఇస్తాము. ట్యాక్స్లో వచ్చేసి క్యాష్ బేసిస్లో ఇస్తామంటే ద ట్యాక్స్ బేస్ అప్పుడు ఏమవుతుంది, ఈ ఇయర్కి ఎటువంటి అమౌంట్ లేదు కాబట్టి నిల్ ట్యాక్స్ బేస్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీ, అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఉంది, క్యారింగ్ అమౌంట్ 100 ఉంది. రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ డిడక్టెడ్ ఫర్ ట్యాక్స్ పర్పస్. సో ఆల్రెడీ డిడక్ట్ చేసేసినాము, ట్యాక్స్లో కూడా ఆల్రెడీ చేస్తారు. అంటే ట్యాక్స్ బేస్ ఏమవుతుంది, అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఎంతైతే ఉందో అంత ట్యాక్స్ బేస్ అవుతుంది 100 రూపీస్కి. ఇఫ్ దోస్ లయబిలిటీస్ ఆర్ నాట్ డిడక్టబుల్, ద ట్యాక్స్ బేస్ ఆఫ్ దట్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ క్యారింగ్ అమౌంట్. సో కరెంట్ లయబిలిటీ ఉంది, కరెంట్ లయబిలిటీ వచ్చేసి లైక్ ఎగ్జాంపుల్ అక్రూడింగ్ ఫైన్స్ అండ్ పెనాల్టీస్ ఉన్నాయి అనుకోండి, వాటికి సంబంధించి అమౌంట్ ఎంత ఉంది, అది 100 రూపీస్ ఉంది. అండ్ ఫైన్స్ అండ్ పెనాల్టీస్ నాట్ డిడక్టబుల్ ఇన్ ట్యాక్స్ పర్పస్. సో ఫైనాన్స్ అండ్ పెనాల్టీకి ట్యాక్స్ లయబిలిటీకి క్రియేట్ చేయరు, అంటే నువ్వు బుక్స్లో తీసుకుంటున్నావు బట్ ట్యాక్స్ బేస్లో లేదు. సో ట్యాక్స్ ఫైన్స్ అండ్ పెనాల్టీస్ ఆర్ నాట్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్, ట్యాక్స్ పర్పస్కి చేయము. అందుకు పీజీబీపీలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసి యాడ్ బ్యాక్ చేస్తాము ఫైన్స్, పెనాల్టీస్ వీటనేది. బ్రీచ్ ఆఫ్ లాస్ అనేది అలో చేయరు, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే అలో చేస్తారు. సో బ్రీచ్ ఆఫ్ లా కాబట్టి ఫైన్స్ అండ్ పెనాల్టీస్ అక్రూడ్ అయినవి రాదు, ఓన్లీ క్యాష్ బేసిస్ మాత్రమే వస్తాయి. సో అక్రూడ్ అయినప్పుడు ట్యాక్స్ బేస్ ఇక్కడ ఏమవుతుంది, 100 రూపీస్ విల్ బి ద ట్యాక్స్ బేస్. ఇట్ ఈస్ అనదర్ టెంపరీ డిఫరెన్స్ as the expenses are not allowed as per income tax ప్రకారం. సో ఎగ్జాంపుల్ 5, a loan payable has a carrying amount. సో మనం ఏం చేయాలి, లోన్ని పేయబుల్ చేయాలి, క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది. అండ్ రీపేమెంట్ ఆఫ్ లోన్ విల్ నో ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్. సో రీపేమెంట్ చేస్తున్నప్పుడు నీకు ఎటువంటి ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ అనేది రాదు. సో అప్పుడు ట్యాక్స్ బేస్ ఏమవుతుంది, సేమ్ అవుతుంది, ట్యాక్స్ బేస్ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ అమౌంట్ సేమ్ అవుతుంది. నెక్స్ట్ in case of revenue which is received in advance, the tax base of resulting liability in its carrying amount. సో లెస్ ఎనీ అమౌంట్. సో మనం ఏమన్నా రెవెన్యూని ముందరనే రిసీవ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ లయబిలిటీ ఉంది, కరెంట్ లయబిలిటీలో ఇంట్రెస్ట్ రెవెన్యూ రిసీవ్ చేసుకున్నావు అడ్వాన్స్గా విత్ ఏ క్యారింగ్ అమౌంట్ 100 రూపీస్. సో క్యారింగ్ అమౌంట్ ఎంత ఇక్కడ 100 రూపీస్. ద రిలేటెడ్ ఇంట్రెస్ట్ రెవెన్యూ వాస్ ట్యాక్స్ ఆన్ క్యాష్ బేసిస్. సో ట్యాక్స్ బేసిస్లో ట్యాక్స్ వేస్తాము, ట్యాక్స్ బేసిస్లో ట్యాక్స్ వేస్తాము. అంటే మనకి ట్యాక్స్ అనేది ఫ్యూచర్లో పడుతుంది కాబట్టి ఇప్పుడు ట్యాక్స్ బేస్ అనేది నీళ్ళు తీసుకుంటాము ఈ ఇయర్కి సంబంధించి. నెక్స్ట్ ఐటమ్ విత్ ట్యాక్స్ బేస్ విత్ నో క్యారింగ్ అమౌంట్. సో ఐటమ్ అనేది ట్యాక్స్ బేసిస్ లేకుండా క్యారింగ్ అమౌంట్, నో క్యారింగ్ అమౌంట్ ఉంటే, దే ఆర్ certain items that have tax base but no carrying amount. ట్యాక్స్ బేస్ అనేది ఉంది బట్ క్యారింగ్ అమౌంట్ అనేది లేదు. అట్లాంటి కేసెస్లో దిస్ ఇన్క్లూడ్ ఐటమ్ దట్ ఆర్ చేంజ్ టు రెవెన్యూ స్టేట్మెంట్ ఇన్ ద పేడ్ ఇన్ విచ్ దే ఆర్ ఇన్కర్డ్ బట్ ఆర్ అలౌడ్ హ్యాస్ డిడక్షన్ ఓవర్ ఏ నెంబర్ ఆఫ్ పేడ్. అంటే లైక్ అమర్టైజేషన్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఏ లిమిటెడ్ ఉంది అండ్ ఇన్కార్పొరేట్ చేసినారు. ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, ఎక్స్పెండిచర్ వచ్చేసి ఒక 1 lakh ఇన్కార్పొరేషన్ చేసినారు, ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ మనం ప్రీమియరీ ఎక్స్పెన్సెస్ కూడా అనొచ్చు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ చార్జ్ టు రెవెన్యూ ఇన్ ద వెరీ ఫస్ట్ అకౌంటింగ్ పీరియడ్. సో వెరీ ఫస్ట్ అకౌంటింగ్ పీరియడ్లో చేసినారు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్తారంటే ఈ 1 lakhని ఒకటే ఇయర్లో మీకు అలో చేయరు, అమర్టైజేషన్ చేయాలి. ప్రీమియరీ ఎక్స్పెన్సెస్ని మనం ఏం చేయాలి, రైట్ ఆఫ్ చేయాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years అంటుంది. సో ఫస్ట్ ఇయర్ 5 yearsని మీరు అమర్టైజేషన్ చేయాలన్నప్పుడు ట్యాక్స్లో అలో చేస్తే డిడక్షన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. సో అప్పుడు క్యారింగ్ అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1 ఈజ్ నిల్. సో క్యారింగ్ అమౌంట్ బుక్స్ ప్రకారం ఏముంటుంది, నిల్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మొత్తం క్లెయిమ్ చేస్తారు కాబట్టి. అండ్ పబ్లిక్ వేర్ హ్యాస్ ట్యాక్స్ బేస్ ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్కి 1 lakh minus 20,000 పోతే రిమైనింగ్ 80,000 ఉంటుంది. సో ట్యాక్స్ బేస్ ఇస్ ద రిమైనింగ్ విల్ బి ద ట్యాక్స్ బేస్. అండ్ డిడక్షన్ వచ్చేసి 20,000. 20,000 ఆల్రెడీ క్లెయిమ్ చేస్తావు, ట్యాక్స్ బేస్ 80,000 ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ ఇష్యూ ఎక్స్పెన్సెస్. ద ఎంటిటీ మే హ్యావ్ రిటర్న్ ఆఫ్ ద పబ్లిక్ ఇష్యూ ఎక్స్పెన్సెస్ ఇన్ ద వెరీ ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్లో ఎంటిటీ అనేది రైట్ ఆఫ్ చేసింది పబ్లిక్ ఇష్యూ ఎక్స్పెన్సెస్ ఇన్ ద వెరీ ఫస్ట్ ఇయర్లో. బట్ సిన్స్ ద ట్యాక్స్ లా పర్మిట్స్ డిడక్షన్ ఓవర్ 5 years, ద టెంపరరీ డిఫరెంట్ విల్ ఎగ్జిస్ట్ టిల్ కంప్లీట్ డిడక్షన్ ఈజ్ క్లైమ్డ్ ఇన్ ట్యాక్సేషన్ లా.
సో పబ్లిక్ ఇష్యూకి పోయినప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, పబ్లిక్ ఇష్యూ ఎక్స్పెన్సెస్. ఆ పబ్లిక్ ఇష్యూ ఎక్స్పెన్సెస్ని రైట్ ఆఫ్ చేస్తున్నాము వెరీ ఫస్ట్ ఇయర్లో. బట్ ట్యాక్స్ లా అనేది ఓవర్ 5 years ప్రొవైడ్ చేస్తాను అనుకోండి. సో టెంపరీ డిఫరెన్స్ విల్ ఎగ్జిస్ట్ టిల్ కంప్లీషన్ ఆఫ్ డిడక్షన్ ఈజ్ క్లైమ్డ్ ఇన్ ట్యాక్సేషన్ లా. సో ట్యాక్సేషన్ లాలో మనకు 5 years అంటే 5 years మొత్తం క్లైమ్ చేసేంత వరకు మనకి ట్యాక్స్ బేస్ అనేది ఉంటుంది. క్యారింగ్ ఉంటుంది నిల్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు క్లైమ్ చేసేస్తావు కాబట్టి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. నెక్స్ట్ ఐటమ్స్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేర్ ట్యాక్స్ బేస్ ఈజ్ నాట్ అపేరెంట్. సో ట్యాక్స్ బేస్ అనేది అపేరెంట్ కానప్పుడు ఎట్లుంటుంది అనేది. సో దేర్ షుడ్ బి సిచ్యువేషన్ వేర్ ఇట్ మే బి డిఫికల్ట్ టు కంప్లీట్ ట్యాక్స్ బేస్ ఆఫ్ అన్ అసెట్. సో ట్యాక్స్ బేస్ అనేది ఐడెంటిఫై చేయడం కూడా కొన్ని కేసుల్లో డిఫికల్ట్ ఉంటుంది. సో 1 hour నో ద క్యారింగ్ అమౌంట్. ఇట్లాంటి కేసెస్లో ట్యాక్సేషన్ ఆఫ్ లా ప్రకారంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆల్మోస్ట్ ఆఫ్ రెవెన్యూస్ గెయిన్స్ ఏవైతే ఉంటావో యాజ్ పార్ట్ ఆఫ్ వన్ సింగులర్ పర్ఫార్మెన్స్ స్టేట్మెంట్ ప్రకారంగా ఇన్ ద ట్యాక్సేషన్ లా దే చార్జ్డ్ అండర్ డిఫరెంట్ హెడ్స్. సో డిఫరెంట్ హెడ్స్లో చార్జ్ మనకి హెడ్స్ ఆఫ్ ఇన్కమ్లో హెడ్స్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్ ఆర్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ట్యాక్సబుల్ అమౌంట్ ఏముంది, అమాంగెస్ట్ అదర్ థింగ్స్ డిపెండ్స్ అండర్ విచ్ హెడ్ అండ్ ఐటమ్ అట్ ద టైమ్ ఆఫ్ రికవరీ మే బీ ఛార్జ్డ్. ఇన్ ఇండియా ఇన్కమ్ కానీ గెయిన్ కానీ ఛార్జ్ చేసినప్పుడు ఐదర్ salaries, income from house property, profit and business loss, capital gain, income from other sources. So further certain specific or weightage deduction are also permissible. కొన్నిటికి మనకి కొన్ని డిడక్షన్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ తీసుకున్నా అనుకోండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ పెడితే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ బుక్ చేసుకుంటాము. బట్ ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మీరు ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినా ఇంకర్ కాకుండా 30% స్టాండర్డ్ డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ వేర్ హ్యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్కి వస్తే, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో మీకు ఏమైనా ఇన్కమ్స్ ఉన్నాయనుకోండి, అదర్ ఇన్కమ్కి రిలేటెడ్, అందులో డైరెక్ట్ 50% డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు కొన్ని కేసెస్లో. అండ్ ఇక్కడ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ ఏంటనే మనం ప్రొవైడ్ చేస్తాము. సో అట్లాంటి కేసెస్ ఏమన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 19 ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎంటిటీ ఏ హ్యాజ్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ల్యాండ్, బిల్డింగ్, ప్రాపర్టీ అండ్ మిషనరీ. సో ల్యాండ్, బిల్డింగ్, ప్రాపర్టీ అండ్ మిషనరీ అనేది ఉంది. ఇట్ ఈస్ కంటెంప్లేటింగ్ డిస్పోజింగ్ ద ఎంటిటీ. సో కంపెనీ ఏమనుకుంటుంది, డిస్పోజ్ చేయాలనుకుంటుంది ఎంటిటీని. ఇట్ హ్యాస్ ఆప్షన్ టు రికవర్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద ఎంటిటీ either by disposing the entire entity as slum sale or dispose of each asset as a piecemeal. సో వీటిని వాళ్ళు స్లమ్ సేల్ అయినా చేయొచ్చు ఆర్ పీస్ అయినా చేయొచ్చు. అంటే స్లమ్ సేల్ అంటే మొత్తం లాట్ మొత్తం ఒకటేసారి సేల్ చేయడము. పీస్ అంటే ల్యాండ్ ఒకసారి, ప్లాంట్ అండ్ మిషనరీ ఒకసారి, బిల్డింగ్ ఒకసారి, ఇట్లా చేసైనా చేయొచ్చు. డిపెండింగ్ అపాన్ ద మేనర్ of recovery and period of holding, the carrying amount may be subjected to indexation benefit. The recovery may be charged either as a business profit or capital gains. సో మనం పీస్ మీల్గా డిఫైన్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ యొక్క టైం పీరియడ్ని తీసుకొని ఇండెక్సేషన్ ప్రొవైడ్ చేయడం క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ మనం మొత్తం లమ్ సేల్లో సేల్ చేసినాం అనుకోండి, పీజీబీపీ అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి పీజీబీపీ ఆర్ క్యాపిటల్ గెయిన్ ఎందులో అయినా ఒకటికి వస్తుంది. సో అక్కడ మనకి లాంగ్ టర్మ్ వచ్చింది అనుకోండి వేరే రేట్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్లో ఎంటిటీ అనేది నాట్ షూర్ ద మేనర్ అండ్ టైమ్ ఆఫ్ రికవరీకి ఎంత అనేది తెలియకుంటే ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్, సో హౌ షుడ్ వన్ ప్రొసీడ్ విత్ ద డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్స్ బేస్. సో ట్యాక్స్ బేసిస్ని మనం ఎట్లా డిటర్మైన్ చేయాలి. అండ్ ఈ మ్యాటర్ జడ్జిమెంట్, ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ జడ్జిమెంట్. ద స్టాండర్డ్ అనేది స్టేట్ చేస్తుంది, వన్ షుడ్ రిఫర్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ యాజ్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టాండర్డ్. ప్రిన్సిపల్ అనేది రీప్రొడ్యూస్ చేయాలి. ఎట్లా, ఇట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ అన్ అసెట్ or liability that the reporting entity expects to recover or settle the carrying amount of that asset or liability. If it is probable that recovery or settlement of that carrying amount will make further future tax payment larger than they would be if such recovery or settlement were to have no tax consequences. This standard requires an entity to recognize the DTL or DTA.
సో మనం ఈ స్టాండర్డ్ నుంచి మనం ఏం తీసుకుంటాము, డిటిఎల్ ఎంత పెట్టాలి, ఆ డిటిఏ ఎంత పెట్టాలి అనేది మనకి తెలుస్తుంది. ఇట్ ఈస్ రికమెండెడ్ ఇఫ్ మెటీరియల్ ద బేసిస్ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ రిలేటెడ్ అన్సర్టనిటీ షుడ్ బి డిస్క్లోజ్. సో దీని ప్రకారంగా ఏం చెప్తానంటే ఇట్ రికమెండెడ్, ఏమైనా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వాటిని డిస్క్లోజ్ చేయాలి. మీరు ఏదాన్ని జడ్జిమెంట్ చేస్తున్నారో ఆ జడ్జిమెంట్కి బేసిస్ని రికార్డ్ చేయమంటుంది. అండ్ రిలేటెడ్ ఏమైనా అన్సర్టనిటీస్ వస్తే వాటిని కూడా డిస్క్లోజ్ చేయమని చెప్తాది. నెక్స్ట్, ట్యాక్స్ బేస్ ఈజ్ డిటర్మైన్డ్ విత్ రిఫరెన్స్ టు ట్యాక్స్ రిటర్న్ ఆఫ్ ఈచ్ ఎంటిటీ. దిస్ పొసెస్ నో ప్రాబ్లమ్ వెన్ కంప్యూటింగ్ ట్యాక్స్ బేస్ ఆఫ్ స్టాండర్లోన్ ఎంటిటీ. ఇన్ సమ్ జ్యూరిడిక్షన్ టాక్సేషన్ లాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ గ్రూప్ పర్మిట్స్ ఏ కన్సాలిడేటెడ్ ట్యాక్స్ రిటర్న్. సో ట్యాక్స్ బేస్ ఏం చెప్తుంది ఇక్కడ, రిఫరెన్స్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమున్నాయి ఈచ్ ఎంటిటీకి సంబంధించి, అండ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కంప్యూట్ చేయనిక ట్యాక్స్ బేసిస్కి సంబంధించి. ఇన్ సమ్ జ్యూరిడిక్షన్లో టాక్సేషన్ లాలో గ్రూప్ అనేది పర్మిట్ చేస్తుంది కన్సల్టేషన్ ట్యాక్స్ రిటర్న్ అనేది. సో ఇన్ సచ్ కేసెస్లో ట్యాక్స్ బేస్ ఏముంది, కన్సల్టేషన్ ట్యాక్స్ రిటర్న్ బేసిస్గా. అండ్ ఇఫ్ నాట్ సో, ద బేసిస్ ఏముంది ఇండివిజువల్ ట్యాక్స్ రిటర్న్గా, వాటిని మనం డిస్క్లోజ్ చేయాలి కన్సల్టేషన్ బేసిస్లో చేస్తున్నప్పుడు వాటి ప్రకారంగా. నెక్స్ట్, బేస్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ నోట్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్. మనకి లాస్ట్లో ఒక ఇది ప్రాబ్లం చేసినాము. సో 1A ప్రాబ్లం అనేది, సో ఆ 1A ప్రాబ్లం కింద మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ డివైడ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసినాం కదా, ఏం చేసినాం ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఏదైతే నెట్ ప్రాఫిట్ ఉందో ఈ నెట్ ప్రాఫిట్ని తీసుకున్నాము. ఈ నెట్ ప్రాఫిట్ని తీసుకొని నెట్ ప్రాఫిట్కి ప్రొవైడ్ చేసిన అడ్జస్ట్మెంట్ని చేసినాము. సో డిప్రిషియేషన్ అడ్జస్ట్మెంట్ చేసినాము, తర్వాత డెవలప్మెంట్ కాస్ట్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేసినాము, అండ్ బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేసినాము, అండ్ ఈ ఇన్వెంటరీకి సంబంధించి అడ్జస్ట్మెంట్, గవర్నమెంట్ గ్రాంట్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేసినాము, వారంటీ కాస్ట్కి సంబంధించి, అండ్ ఎంప్లాయీస్ వీటికి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేసినాము. తర్వాత వయలేషన్ ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి, పెనాల్టీస్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేసినాము, పెట్రోల్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేసినాము. సో ఈ అడ్జస్ట్మెంట్స్కి సంబంధించి ప్రాఫిట్ అండ్ ఏవేవి యాడ్ చేయాలో యాడ్ చేసినాము, అండ్ ఏవేవి డిడక్ట్ చేయాలో డిడక్ట్ చేసినాము. డిడక్ట్ చేసిన తర్వాత మనకి ఇన్కమ్ వచ్చింది. వాటి నుంచి మనం ఏం చేసినాము, 28,14,000కి ఎంట్రీ పాస్ చేసినాము. అంటే ప్రాఫిట్ అండ్ లాస్, కరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిట్ కరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. సో కరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేయడము అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించడం, క్రియేట్ కరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీగా క్రియేట్ చేసినాము. లయబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ వస్తుందో అప్పుడు మనకి కరెంట్ లయబిలిటీ క్రియేట్ చేసినాము. ఇది ఈ ఎంట్రీకి సంబంధించి చేసినాయి. సో ఈ వీటికి కంటిన్యూయేషన్గా ఇప్పుడు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఏమని చెప్తారు, ట్యాక్స్ బేస్ చేసుకొని ఇల్లిస్ట్రేషన్ 1A ప్రకారంగా బేస్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ నోట్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ ఫర్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ బేస్ ఆఫ్ ఇట్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ యాజ్ ఆన్ 31st March. సో నోట్ ద బ్యాలెన్స్ షీట్ హ్యాస్ బీన్ అడ్జస్టెడ్ బై కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అండ్ లయబిలిటీస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, PPE 42, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ 21, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ ఎస్ లిమిటెడ్ అండ్ కరెంట్ అసెట్ని ప్రొవైడ్ చేసినారు, ఈక్విటీ లయబిలిటీస్ వాటిని ప్రొవైడ్ చేసినారు. సింపుల్గా మనం కరెంట్ అసెట్ని ట్యాక్స్ బేసిస్ని మనం ప్రొవైడ్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమి అండ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ప్రకారంగా ఏమొస్తాయో అనేది చెక్ చేసుకొని ఈ అమౌంట్కి ట్యాక్స్ ట్రేడ్ పేయబుల్ అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత వీటి అమౌంట్కి సంబంధించి హెల్త్ కేర్ బెనిఫిట్ ట్రేడ్ పేయబుల్స్ అవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత వీటికి సంబంధించి మనం క్యారింగ్ అమౌంట్ని క్యాలిక్యులేషన్ చేయాలి కదా. క్యారింగ్ అమౌంట్ని క్యాలిక్యులేషన్ చేయడానికి ఫస్ట్ కాస్ట్ తీసుకోవాలి. కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ ఏముంది మైనస్ ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ డిప్రిషియేషన్ ఏం ప్రొవైడ్ చేసినాము, అప్పుడు మనకి ఏమొస్తుంది, ట్యాక్స్ బేస్ వస్తుంది. సో యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా కాస్ట్ ఏముంది అండ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ యాజ్ పర్ ట్యాక్స్ ప్రకారంగా ఏముంది తీసేస్తే మనకి ట్యాక్స్ బేస్ వస్తుంది. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్లో బ్యాడ్ డెట్ ప్రొవిజన్స్ ఉన్నాయి, వాటికి క్యారింగ్ అమౌంట్ ఎంత అండ్ ఇన్కమ్ ట్యాక్స్లో అలో చేసినది అలో చేయలేదు కాబట్టి మనం యాడ్ బ్యాక్ చేసుకుంటాము. బ్యాడ్ డెట్ ప్రొవిజన్ 45,50,000 యాడ్ బ్యాక్ చేసుకుంటే మనకు కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ డేటాస్కి సంబంధించి డిస్కషన్ చేసినాము. మోర్ దెన్ 1 year మోర్ దెన్ 2 years అనేది. సో మోర్ దెన్ 1 year అయితే 20% మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా, అండ్ మోర్ దెన్ 2 years అయితే 30% అలో చేస్తారు. సో ట్యాక్స్ ఆల్రెడీ డిడక్ట్ చేసినదంతా 14 lakhs డిడక్ట్ చేసినవి. అండ్ ఫర్ ట్యాక్స్ కోసం డేటార్ బికి సంబంధించి 17,50,000 ఇక్కడ ఏమి, సో 28 lakhsలో 14 lakhs, సో 28 lakhsలో 14 lakhs.
వాటికి సంబంధించి. నెక్స్ట్ డెటార్ బికి సంబంధించి 17,50,000కి సంబంధించి 3,50,000 అండ్ 17,50,000 మొత్తం 2,47,10,000 మనకి A-B చేస్తాయి ఇక్కడ కాస్ట్కి సంబంధించి. సో ఇది కాస్ట్, ఇది డెటార్ ఏకి సంబంధించి అండ్ డెటార్ బికి సంబంధించి. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? 2,47,10,500 అవుతుంది. ఇది ట్యాక్స్ బేస్ ప్రకారంగా. సో 2,47,00,000 ట్రేడ్ రిసీవబుల్స్ కదా. సో 2,47,00,000 ఇక్కడ అండ్ బుక్స్ ప్రకారంగా 2,19,00,000 వచ్చింది. నెక్స్ట్ అట్లా చేస్తే మనకి ట్యాక్స్ బేస్ అవి వస్తాయి. నెక్స్ట్ స్టెప్ 1 కంప్లీటెడ్, స్టెప్ 2 కంప్లీటెడ్. నౌ స్టెప్ 3. స్టెప్ 3లో ఏమి? కంప్లీట్ టెంపరీ డిఫరెన్స్. ఇప్పుడు మనం టెంపరీ డిఫరెన్స్ని కంప్లీట్ చేయాలి. స్టెప్ 2లో మనం ట్యాక్స్ బేస్ని క్యాలిక్యులేషన్ చేసినాము. స్టెప్ 1లో మనం క్యారింగ్ అమౌంట్ని చేసినాము. సో క్యారింగ్ అమౌంట్ ఫస్ట్, తర్వాత ట్యాక్స్ బేస్. ఇప్పుడు కంప్లీట్ చేయాలి ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ ఏముంది అనేది. సో టెంపరీ డిఫరెన్స్లో మనకి ఆ టెంపరీ డిఫరెన్స్ అనేది ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ అయితే మనం డిటిఎల్ని క్రియేట్ చేయాలి. టెంపరీ డిఫరెన్స్ అనేది మనకి బెనిఫిషియరీ ఉంటే అది మనం డిటిఏ క్రియేట్ చేయాలి. బెనిఫిషియరీ వచ్చేసి 2-3 టైప్స్ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్సా, సో డిడక్ట్ చేసుకునే టెంపరీ డిఫరెన్సా, ఆర్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అన్యూజ్డ్ ట్యాక్స్ లాసెస్ని, అప్పుడు కూడా డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని చేసుకోవచ్చు. ఫార్వర్డ్ చేసుకోవచ్చు అన్యూజ్డ్ ట్యాక్స్ రేట్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెజ్లో బిజినెస్ని పెట్టినామనుకోండి, సెక్షన్ 10A మనకి క్రెడిట్స్ వస్తాయి. సో ఆ క్రెడిట్ని మనం ఈ ఇయర్కి ట్యాక్స్ క్రెడిట్స్ వస్తాయి, ఈ ఇయర్కి యూటిలైజ్ చేయకుంటే నెక్స్ట్ ఇయర్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో అట్లాంటివన్నీ క్యారీ ఫార్వర్డ్ చేస్తే డిటిఏ అవుతుంది. అండ్ మనకి సెట్ ఆఫ్ అండ్ లాసెస్, ఫార్వర్డ్ చేసే లాసెస్ ఉంటాయి. సో ఆ లాసెస్కి సంబంధించి 8 year వరకు మనం సెటప్స్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు లాసెస్ని. సో క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఏమన్నా అన్యూజ్డ్ లాసెస్ ఉంటే వాటిని మనం డిఫర్డ్ ట్యాక్స్ అసెట్గా రాసుకోవచ్చు. డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ ఉంటే వాటిని కూడా మనం డిఫర్డ్ ట్యాక్స్ అసెట్గా రాసుకోవచ్చు. Now the term temporary difference is defined as the difference between the carrying amount and an asset or liability in the balance sheet and tax basis. సో మనకి క్యారింగ్ అమౌంట్ ఏముంది అండ్ వీటికి సంబంధించి డిఫరెన్స్ ఏముంది ట్యాక్స్ బేస్లో అనేది బేస్ చేసుకొని మనకి వస్తుంది ఈ డిటిఏ ఆర్ డిటిఎల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ ఎంటిటీ ఉంది, ఆ ఎంటిటీకి ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత ఉంది, ఎంటిటీకి సంబంధించి 1 lakh ఉంది. సో 1 lakh డిప్రిషియేషన్ ఎంత క్యాలిక్యులేషన్ చేసాము యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా 20%, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా 30%. అంటే ఓకే 20% చేస్తే 80,000 ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ 70,000 వస్తుంది ట్యాక్సేషన్ ప్రకారంగా. నౌ అప్పుడు టెంపరీ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 10K ఇస్ ద టెంపరీ డిఫరెన్స్. సో మనం ఇన్కమ్ ట్యాక్స్లో తక్కువ క్లెయిమ్ చేస్తున్నాము. సో ఇది బ్రాడ్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు 10,000. సో 10,000 ఇస్ ద టెంపరీ డిఫరెన్స్. నౌ ద కంటెన్షన్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ టెంపరీ డిఫరెన్స్. ఈ టెంపరీ డిఫరెన్స్ అనేది కంపెనీకి ఫేవరబుల్ ఉంటే ఎండ్ ఆఫ్ ద డే ఆల్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్యారింగ్ అమౌంట్ అండ్ ట్యాక్స్ బేస్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీ విల్ బి రివర్స్డ్. అట్ మోస్ట్ ద ఎంటిటీ మే బీ ఏబుల్ టు డిలే ఇన్ ద టైమింగ్ ఆఫ్ రివర్సల్ బట్ ద డిఫరెన్స్ విల్ అల్టిమేట్లీ హౌ రివర్స్డ్. సో కొన్ని నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పుడు రివర్సల్ కావడము, ఆర్ టెంపరీ డిఫరెన్స్ ఈజ్ యూజ్డ్ ఆర్ క్యుములేటివ్ ఇంపాక్ట్ అనేది 0 అవుతుంది. సో అండ్ అసెట్ అనేది అక్వైర్ చేసినాము. ఫస్ట్ డే ఎంతకి రిపోర్ట్ చేసినాము? 120కి. అని ఒక యూజ్ఫుల్ లైఫ్ ఎంత? 6 years. డిప్రిషియేటెడ్ SLM బేసిస్లో. అండ్ ట్యాక్స్ రేట్ ఎంత? 30% ఇస్ ద ట్యాక్స్ రేట్. ద ట్యాక్స్ డిప్రిషియేషన్ ఈజ్ అజ్యూమ్డ్ ఇన్ ద కంప్యూటేషన్ బిలో. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ బుక్ వాల్యూ ఎంత? 120 విల్ బి ద గ్రాస్ బుక్ వాల్యూ. క్యుములేటివ్ డిప్రిషియేషన్ ఎంత అవుతుంది? ఫస్ట్ ఇయర్ 20 వస్తుంది, నెక్స్ట్ ఇయర్ 20 + 20 40, 40 + 20 60, 60 + 20 80, 80 + 20 100, 100 + 20 120 విల్ బి ద. సో అట్ ద ఎండ్కి వచ్చేపాటికి వాల్యూ 0 అవుతుంది. క్యుములేటివ్గా డిప్రిషియేషన్ ఇది అండ్ క్యారింగ్ అమౌంట్ ఇది 100, 80, 60, 40, 20 అది క్యారింగ్ అమౌంట్. నెక్స్ట్ కంప్యూటేషన్, ట్యాక్స్ కంప్యూటేషన్ ఎట్లా? ట్యాక్స్ బేస్ బ్రాడ్ ఫార్వర్డ్ చేయండి. ట్యాక్స్ బేస్ని బ్రాడ్ ఫార్వర్డ్ చేస్తే మనకి ఎంత ఉంటుంది వాటిని బేస్ చేసుకొని మనకు ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ట్యాక్స్ బేస్ బ్రాడ్ ఫార్వర్డ్ 120 అండ్ వాటి ప్రకారం నెక్స్ట్ 20 and 20 and 13, 8, 3. సో మనకి ట్యాక్స్ ప్రకారంగా ట్యాక్స్ రేట్ ఎంత ఇక్కడ చూసుకుంటే
30% is the tax rate, and 30% ట్యాక్స్ రేట్ చూసుకుంటే మనకి ఎంత ఉంటుంది అనేది చెక్ చేసుకుంటే డిప్రిషియేషన్ ఛార్జ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అజ్యూమ్డ్ ద డిప్రిషియేషన్ ట్యాక్స్ బేస్ క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత సో 120 నుంచి 90 డిప్రిషియేషన్ అది 90 తీసేస్తే 30 అవుతుంది. సో 30 ఇక్కడ వచ్చేస్తుంది 20 and 13 8 3 అది అమౌంట్. సో ఇక్కడ ట్యాక్స్ ప్రకారంగా కంప్యూటేషన్ చేసిన తర్వాత ఈ అమౌంట్, అండ్ ఇప్పుడు రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకోవాలి. క్యారింగ్ అమౌంట్ యాజ్ పర్ దీని ప్రకారంగా ఎంత ఉంది అండ్ క్యారింగ్ అమౌంట్ యాజ్ పర్ దీని ప్రకారంగా ఎంత ఉంది అనేది చూసుకుంటే మనకి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ మనకి టెంపరీ డిఫరెన్స్. సో ఇప్పుడు టెంపరీగా ఉన్న డిఫరెన్స్ని మనం టెంపరీ డిఫరెన్స్ అంటాము. 70, 60, 47, 32, 17 ఇవే మనకి టెంపరీగా ఉన్న డిఫరెన్స్. క్యూములేటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది, సో మనకి క్యారింగ్ అమౌంట్ ఇది ఎక్కువ క్లెయిమ్ చేసినాము, తక్కువ క్లెయిమ్ చేసినాము, సో నాకు ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ 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 మైనస్, సో ప్లస్ 70 మైనస్ 70, సో నెట్ ఎఫెక్ట్ అనేది 0 అవుతుంది ఒక సర్టన్ పీరియడ్కి సంబంధించి. బ్యాలెన్స్ షీట్లో మూమెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎట్లుంటుంది, టెంపరీ డిఫరెన్స్ ఏముంది 70,000 ఉంది, 70, 60, 47, 32, 17 and 0 ఇది టెంపరీ డిఫరెన్స్ నాకు ఉన్నది. సో ఇక్కడ ఉన్న టెంపరీ డిఫరెన్స్ నేను క్యారీ ఇక్కడ బ్యాలెన్స్ షీట్కి పంపించుకుంటాను. అండ్ వాటిపైన ఎంత ట్యాక్స్ రేట్ అనేది 30% అనుకుంటాను. సో టెంపరీ డిఫరెన్స్ పైన నాకు ఇప్పుడు ఇక్కడ 30% డిటిఎల్ క్రియేట్ అయిపోతుంది. డిటిఎల్కి సంబంధించి క్రియేట్ చేయాలి. అండ్ మూమెంట్ ఇన్ ప్రొవిజన్, సో ప్రొవిజన్కి సంబంధించి మూమెంటం 21 is the provision and 3, 4, 4, 5, 5. సో నెక్స్ట్ క్యూములేటివ్ ఇంపాక్ట్ పైన చూసుకుంటే 30%, ఈ దీనిపైన 30% వేసుకుంటే నాకు వచ్చేస్తుంది క్యూములేటివ్ ఇంపాక్ట్ అనేది తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ టు సమ్ ఇట్స్ మే అపియర్ దట్ టెంపరీ డిఫరెన్స్ అండ్ టైమింగ్ డిఫరెన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్ టైమ్. సో మనకి 6 years దీనికి తీసుకున్నాము టెంపరీ డిఫరెన్స్కి, టైమింగ్ డిఫరెన్స్ కూడా 6 yearsకే తీసుకున్నాము. ఇట్ ఈస్ నాట్ సో. ఇట్ కెన్ హౌఎవర్ బీ సేడ్ దట్ టెంపరీ డిఫరెన్స్ ఇంక్లూడ్ టైమింగ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కొన్ని కేసెస్లో. టైమింగ్ డిఫరెన్స్ అరైజెస్ విన్ ఇన్కమ్ or expenses is included in accounting paid in one paid but is included in taxable profits in different paid. For example, మనం కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఎన్ని డేస్ అయిందో కౌంట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 30 days అంటే 30 days తీసుకుంటాము. బట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా లెస్ దెన్ 180 days ఉందా ఆర్ మోర్ దెన్ 180 days ఉందా అనేది మాత్రమే మెయిన్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఆఫ్ టెంపరీ డిఫరెన్స్ ఇన్ నేచర్ ఆఫ్ టైమింగ్ డిఫరెన్స్ ఆర్ యాజ్ ఫాలో. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ రికగ్నైజ్ చేస్తున్నాము ఇన్ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఆన్ టైమ్ ప్రపోర్షన్ బేసిస్లో, బట్ రికగ్నైజ్డ్ ఇన్ టాక్సబుల్ ప్రాఫిట్ అండ్ క్యాష్ బేసిస్. సో ఇన్కమ్ అనేది యాజ్ పర్ టైమ్ ప్రపోర్షన్ ప్రకారంగా రికగ్నైజ్ చేస్తున్నాము ప్రాఫిట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్లో. బట్ ఈ రికగ్నైజ్ చేసే ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ ఎప్పుడైతే మనం క్యాష్ రిసీవ్ చేసుకుంటామో అప్పుడే, ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ట్యాక్స్ అనేది పే చేస్తున్నాం. బుక్లో మాత్రం అక్రూవల్ కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నాం అన్న ఆ కేసెస్లో. ఆర్ డిప్రిషియేషన్ అనేది డిటర్మైన్ చేస్తాము. ట్యాక్సబుల్ ఇన్కమ్ మే బీ డిఫర్ ఫ్రమ్ దట్ యూజ్డ్ ఇన్ డిటర్మైనింగ్ అకౌంట్ ప్రాఫిట్స్. సో డిప్రిషియేషన్కి సంబంధించి బుక్స్లో 180 daysకి క్యాలిక్యులేషన్ బుక్స్లో నెంబర్ ఆఫ్ డేస్కి క్యాలిక్యులేషన్ చేయడము, ట్యాక్స్ ప్రకారంగా 180 daysకి క్యాలిక్యులేషన్ చేయడము. డెవలప్మెంట్ కాస్ట్ మే బీ క్యాపిటలైజ్డ్ అండ్ అమౌంటైజ్డ్ ఓవర్ ఫ్యూచర్ పీరియడ్ ఇన్ డిటర్మైనింగ్ అకౌంటింగ్ ప్రాఫిట్ బట్ డిడక్టెడ్ ఇన్ డిటర్మైనింగ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్ ఇన్ ద పీరియడ్ ఇన్ విచ్ దే ఆర్ ఇంకర్డ్. సో డెవలప్మెంట్ కాస్ట్ ఏముంది, వాటిని ఎంత క్యాపిటలైజ్ చేయాలి, ఎంత అమౌంటైజ్ చేయాలి ఓవర్ ఏ ఫ్యూచర్ పీరియడ్కి సంబంధించి అకౌంటింగ్ ప్రాఫిట్స్ ఏముంది, అండ్ డిడక్ట్ చేయాల్సినది ఎంత ట్యాక్స్ డిటర్మైనింగ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్కి సంబంధించి ఇన్ విచ్ దే ఆర్ ఇంకర్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ టెంపరీ డిఫరెన్స్ అదర్ దెన్ నేచర్ టైమింగ్ డిఫరెన్స్ ఏముంది అని చూసుకుంటే బిజినెస్ కాంబినేషన్. సో మనం 103లో బిజినెస్ కాంబినేషన్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుంటాం 10 స్టార్ట్ చేసినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ కాంబినేషన్లో కూడా మనకు ఒక 5 steps అనేది ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి ఐడెంటిఫై చేయాలి అసెట్స్ అక్వైర్డ్ అండ్ లయబిలిటీస్ అజ్యూమ్డ్ ఇన్ ద బిజినెస్ కాంబినేషన్ ఆర్ రికగ్నైజ్ ఎట్ దేర్ ఫేర్ వాల్యూ. ఏదంతా చేయాలి, మనం ఐడెంటిఫై చేసిన అసెట్ని ఫేర్ వాల్యూతో రికగ్నైజ్ చేయాలి యాజ్ పర్ 103 ప్రకారంగా బిజినెస్ కాంబినేషన్. బట్ నో ఈక్వలెంట్ అడ్జస్ట్మెంట్ ఈజ్ మేడ్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్. సో ట్యాక్స్ పర్పసెస్ కోసం మనం ఈక్వలెంట్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేసేది ఏమి ఉండదు. విత్ ఏ లిమిటెడ్ ఎక్సెప్షన్ ద ఐడెంటిఫైయబుల్ అసెట్స్
acquired and liabilities assumed in a business combination are recognized as their fair values at the acquisition dates. So మనకున్న ఎక్సెప్షన్ ప్రకారం చూసుకుంటే ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ఏమున్నాయి అక్వైర్డ్ చేసినవి ఆ లయబిలిటీస్ అజ్యూమ్డ్ ఇన్ ద బిజినెస్ కాంబినేషన్ ఆర్ రికగ్నైజ్డ్ అట్ దేర్ ఫేర్ వాల్యూస్ at the acquisition date. Key temporary differences arises when tax basis of the identified asset acquired and liabilities assumed are not affected by the business combination or affected differently. సో మనం ఏవైతే ఎక్సెప్షన్స్ ఉన్నావో ఆ లిమిటెడ్ ఎక్సెప్షన్స్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసిన అసెట్స్ ఏమున్నాయి అక్వైర్కి సంబంధించి ఆ లయబిలిటీకి సంబంధించి బిజినెస్ కాంబినేషన్లో రికగ్నైజ్ చేసేది ఎట్లా రికగ్నైజ్ చేస్తాము ఫేర్ వాల్యూతో రికగ్నైజ్ చేయాలి యాజ్ ద అక్విజిషన్ డేట్లో. సో టెంపరీ డిఫరెన్సెస్ ఏమారైజ్ అయినవి అండ్ ట్యాక్స్ బేస్ ఐడెంటిఫై చేసిన అసెట్స్కి సంబంధించి అక్వైర్కి లయబిలిటీస్ అజ్యూమ్ చేసిన దానికి ఎఫెక్ట్ చేస్తున్నావా ఎఫెక్ట్ చేయడం లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అన్ అసెట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో ఏమంటుందాం క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ టు ద ఫేర్ వాల్యూ బట్ ట్యాక్స్ బేస్ ఆఫ్ అసెట్స్ రిమైన్ కాస్ట్. సో ట్యాక్స్ బేస్ ఎట్లుంటుంది సేమ్ కాస్ట్ ప్రకారంగా అట్లనే ఉంటుంది ఓవర్ టు ద ప్రీవియస్ వన్. ఏ ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ అరైజెస్ విచ్ రిజల్ట్ ఈజ్ డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ. సో ఇట్లాంటి కేసులో ఏమో మనకి కరెంట్ వాల్యూ ఆఫ్ అసెట్ సో అసెట్కి సంబంధించి ట్యాక్స్ బేస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మనకి డిటిఎల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ రీవాల్యుయేషన్కి సంబంధించి. సో రీవాల్యుయేషన్కి సంబంధించి ఏం చెప్తాము అసెట్స్ ఆర్ revalued and no equivalent adjustments is made for tax purposes. So IND AS ప్రకారంగా permits or requires certain assets to be valued at fair value or to be revalued. So for example IND AS 16 ఉంది ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆర్ IND AS 38 ఉంది ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ IND AS 109 వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ IND AS 116 లీజెస్. వీటన్నిటిని మనం ఫేర్ వాల్యూతో అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇయర్ ఎండింగ్ రిపోర్టింగ్ పీరియడ్కి సంబంధించి. సో ఇన్ సమ్ జ్యూరిడిక్షన్ ద రివాల్యూషన్ ఆర్ అదర్ రీస్టేట్మెంట్ ఆఫ్ అన్ అసెట్ or to fair value affect taxable profits for the current period. As a result, tax base of asset is adjusted and no temporary differences arises. So ట్యాక్స్ ప్రకారంగా కూడా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో కంపెనీ సెట్ ప్రకారంగా కూడా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి ట్యాక్స్ బేస్ అనేది డిఫరెన్స్ ఏమైనా అరైజ్ కాదు కాబట్టి ట్యాక్స్ బేస్ అనేది జీరో అయిపోతుంది. ఇన్ అదర్ జ్యుడిక్షన్ కొన్ని జ్యుడిక్షన్లో రివాల్యుయేషన్ కానీ ఆర్ రీసెట్మెంట్ ఆఫ్ అసెట్స్ కానీ డస్ నాట్ ఎఫెక్ట్ ద ట్యాక్సబుల్ ప్రాఫిట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ద రివాల్యుయేషన్ ఆర్ రీసెట్మెంట్ అండ్ కాన్సిక్వెంట్లీ ట్యాక్స్ బేస్ ఆఫ్ అసెట్ ఈజ్ నాట్ అడ్జస్టెడ్. నెక్స్ట్ నెవర్తheless the future recovery of the carrying amount will result in taxable flow of the economic benefit to the entity and the amount that will be deductible for tax purpose will differ from the amount of those economic benefit. So difference between carrying amount of revalued asset ఏముంది అండ్ ట్యాక్స్ బేస్ ఏముంది టెంపరీ డిఫరెన్స్కి అది మనకి డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ ఇస్తుందా డిఫర్ ట్యాక్స్ అసెట్ ఇస్తుందా అనేది మనం చేయాలి. ఇక్కడ ట్రూగా చెప్పాలి అంటే ఎంటిటీ అనేది ఇంటెన్షన్ డస్ నాట్ ఇంటెండెడ్ టు డిస్పోజ్ ఆఫ్ అసెట్స్. సో ఒక అసెట్ని డిస్పోజ్ చేసే ఇంటెన్షన్ లేదు. ఇన్ సచ్ ఏ కేసులో రివాల్యూడ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ విల్ బి రికవర్డ్ త్రూ యూజ్ అండ్ దిస్ విల్ బి జనరేటెడ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ విచ్ ఎక్సీడ్ ద డిప్రిషియేషన్ దట్ విల్ బి అలౌబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్ ఫర్ ఇన్ ఫ్యూచర్ పీరియడ్. సో ఎప్పుడైతే ఎంటిటీకి ఒక అసెట్ని సేల్ చేసే ఇంటెన్షన్ లేదో డిస్పోజ్ చేసే ఇంటెన్షన్ లేదు అండ్ రివాల్యూయింగ్ చేస్తున్నామో క్యారింగ్ అమౌంట్కి ఆ అసెట్ని అప్పుడు రికవర్ చేసేటప్పుడు రికవర్ ఎట్లా చేస్తుంది ఆ అసెట్ని యూజ్ చేసి ఆ అసెట్ని జనరేట్ చేసి ట్యాక్సబుల్ ఇన్కమ్ని అట్లా చేస్తుంది. సో అట్లాంటి కేసులు ఏమవుతాయంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంకి డిప్రిషియేషన్ ఎక్సీడింగ్ ద డిప్రిషియేషన్ దట్ విల్ అలౌ ద ట్యాక్స్ పర్పస్ ఇన్ ఫ్యూచర్ పీరియడ్కి సంబంధించి ఆర్ మనకి ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గెయిన్ అనేది డిఫర్ చేస్తాము ఇఫ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ద డిస్పోజల్ ఆఫ్ ద అసెట్స్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ సిమిలర్ అసెట్స్తో. మనకి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఎగ్జామ్షన్ సెక్షన్స్. సెక్షన్ 54 సెక్షన్కి సంబంధించి 54లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే క్యాపిటల్ గెయిన్లో మనకి ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ అనేది బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తాయి ఎగ్జామ్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో ఇన్ సచ్ కేసెస్ ద ట్యాక్స్ విల్ అల్టిమేట్లీ బికమ్ పేయబుల్ ఆన్ సేల్ ఆర్ యూజ్ ఆఫ్ ద సిమిలర్ అసెట్. నెక్స్ట్ స్టెప్ 4. సో స్టెప్ 4 ఏం చెప్తుంది క్లాసిఫై టెంపరీ డిఫరెన్స్. సో టెంపరీ డిఫరెన్స్ మనం క్లాసిఫై చేయాలి. సో టెంపరీ డిఫరెన్స్ హార్ టు బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే డిటిఎల్ అనుకోవచ్చు. డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే డిటిఏ అనుకోవచ్చు. నౌ taxable temporary difference are those temporary difference that result in taxable
taxable amount is determining taxable profit. సో taxable amount ఆ taxable loss for the future period కి సంబంధించి అనేది బేస్ చేస్తుంది. ఇక్కడ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ లయబిలిటీస్ రికవర్ కావడమా ఆర్ సెటిల్ కావడమా అనేది జరుగుతుంది. సో at the name taxable temporary difference suggests that there is temporary difference that will be taxed in future. సో డిటిఎల్ అంటే ఏమి ట్యాక్స్ అవుతుంది ఫ్యూచర్ ఇయర్కి సంబంధించి. దోస్ ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ విల్ ఇంక్రీజ్ ట్యాక్స్ లయబిలిటీ అండ్ ఆల్ ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ సబ్జెక్ట్ టు లిమిటెడ్ ఎక్సెప్షన్స్ గివ్ రైట్ టు డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ. సో మనకి డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఏముంటాయంటే క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ అనేది గ్రేటర్ దెన్ ఉండాలి ట్యాక్స్ బేస్కి ఆర్ ట్యాక్స్ బేస్ అనేది ఆఫ్ లయబిలిటీ ఎక్సీడ్ క్యారింగ్ అమౌంట్ అప్పుడు మనకి డిటిఎల్ అనేది వస్తుంది. సో ఏమున్నాయి క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ ఎక్సీడ్ ట్యాక్స్ బేస్. సో క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ ఎక్సీడ్ అయిందంటే ట్యాక్స్ బేస్ కంటే మనకి ఏమైతుంది ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే డిటిఎల్ అరైజ్ అవుతుంది. డిటిఎల్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25లో ఏం చెప్తుంది అసెట్ విచ్ ఈస్ కాస్ట్ వచ్చేసి 150 ఉంది. 150 is the cost and 100 will be the carrying amount and cumulative difference depreciation for tax purpose కి ఎంత ఉంది 90 rupees is the cumulative depreciation and tax rate ఎంత ఇక్కడ 25% will be the tax rate. so tax base of the asset is 60. ట్యాక్స్ బేస్ ఎంత అవుతుంది 60 అవుతుంది. ఎందుకు కాస్ట్ నాకు 150 ఉంది, కాస్ట్ అనేది నాకు 150 ఉంది. నేను ట్యాక్స్ ప్రకారంగా తీసుకుంటున్నది ఎంత 90 రూపీస్ తీసుకుంటున్నా. సో అంటే డిఫరెన్స్ అంతా 60. సో ట్యాక్స్ బేస్ ఎంత అవుతుంది 60 అవుతుంది. 150 మైనస్ ట్యాక్స్ డిప్రిషియేషన్ 90. సో రికవరబుల్ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది 100 ఉంది. ఎంటిటీ మస్ట్ ఎర్న్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఆఫ్ 100 బట్ విల్ ఓన్లీ be able to deduct depreciation 60 rupees డిడక్ట్ చేయగలం. కాన్సిక్వెంట్లీ ఎంటిటీ విల్ పే ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ పర్ వాటి ప్రకారం వాళ్ళు ట్యాక్స్ని ఎంత పే చేస్తారు 40 at 25%. సో 40కి అట్ ద రేట్ ఆఫ్ 20% చూసుకుంటే వాటికి సంబంధించి 10 రూపీస్ విల్ బి ద ఇన్కమ్ ట్యాక్స్ వెన్ ఇట్ రికవర్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్. సో డిఫరెన్స్ బిట్వీన్ ద క్యారింగ్ అమౌంట్ 100 అండ్ ద ట్యాక్స్ బేస్ వచ్చేసి 60 ఇది ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్. సో ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ వచ్చింది క్యారింగ్ అమౌంట్ ఏమో 100, ట్యాక్స్ బేస్ ఏమో 60, డిఫరెన్స్ వచ్చేసి 40 విల్ బి ద ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్. 40 టెంపరీ డిఫరెన్స్ కాబట్టి వీటికి ఎంటిటీ అనేది పే చేయాలి ఫ్యూచర్లో ట్యాక్స్ 40 lakhs into 40 into 25%. అది ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. నౌ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ ఏముంది ఆర్ దోస్ టెంపరీ డిఫరెన్సెస్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే డిటిఏకి సంబంధించి. సో డిటిఏకి సంబంధించి టెంపరీ డిఫరెన్సెస్ దట్ రిజల్ట్ ఇన్ అమౌంట్స్ that are deductible in determining taxable profits of future period. సో ఫ్యూచర్ పీరియడ్కి సంబంధించి క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీ రికవర్డ్. సో ట్యాక్సబుల్ టెంపరీ డిడక్ట్ అంటే టెంపరీ డిఫరెన్స్ అనేది అరైట్ అవుతుంది డిడక్ట్ చేసే ఇన్ ఫ్యూచర్లో వెన్ కంప్యూటింగ్ ట్యాక్స్ లయబిలిటీని కంప్యూట్ చేస్తున్నప్పుడు డిడక్ట్ చేస్తాము ఫ్యూచర్ ఇయర్లో. ఇక్కడ టెంపరీ డిఫరెన్స్ అనేది రెడ్యూస్ చేస్తుంది ట్యాక్స్ లయబిలిటీని. సో ట్యాక్స్ లయబిలిటీ అనేది డిడక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లయబిలిటీ ఇక్కడ. సో ఫస్ట్ టైం వస్తుంది క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లయబిలిటీ ఎక్సీడ్ ట్యాక్స్ బేస్ ఆర్ ట్యాక్స్ బేస్ ఆఫ్ అసెట్ ఎక్సీడ్స్ క్యారింగ్ అమౌంట్. ఇప్పుడు మనకి డిటిఐ అనేది అరైజ్ అవుతుంది. సో క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గ్రేటర్ దెన్ ట్యాక్స్ బేస్ ఉంటే డిటిఎల్ అవుతుంది. క్యారింగ్ అమౌంట్ లయబిలిటీ ఎక్కువ ఉంటే ట్యాక్స్ బేస్ కంటే వాళ్ళు అప్పుడు డిటిఏ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అన్ ఎంటిటీ రికగ్నైజెస్ ఏ లయబిలిటీ ఆఫ్ 100 ఫర్ గ్రాట్యుటీ అండ్ లీవ్ ఎన్ ఎన్కాష్మెంట్ ఎక్స్పెన్సెస్ బై క్రియేటింగ్ ఏ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ అండ్ లీవ్ ఎన్ ఎన్కాష్మెంట్. సో ఫర్ ట్యాక్స్ పర్పసెస్ ఎనీ అమౌంట్ విత్ రిగార్డ్ టు గ్రాట్యుటీ అండ్ లీవ్ ఎన్ ఎన్కాష్మెంట్ విల్ నాట్ బి డిడక్టబుల్ అంటిల్ ఎంటిటీ పే ద సేమ్. సో ఎంటిటీ అనేది పే చేసేంత వరకు యాక్చువల్ పేమెంట్ జరిగేంత వరకు ఎటువంటిది రాదు. ట్యాక్స్ రేట్ ఈజ్ 25%. సో ఇప్పుడు ట్యాక్స్ బేస్ ఏమవుతుంది ఈ ఇయర్కి
నిల్ అవుతుంది. అండ్ క్యారింగ్ అమౌంట్ ఏమవుతుంది, వాళ్ళు బుక్స్లో రికగ్నైజ్ చేసినారు కాబట్టి క్యారింగ్ అమౌంట్ అనేది 100, ట్యాక్స్ బేస్ అనేది 0 అవుతుంది. అండ్ లెస్ అమౌంట్ దట్ విల్ బి డిడక్టబుల్ ట్యాక్స్ పర్పస్ ఇన్ రెస్పెక్ట్ టు ట్యాక్స్ పర్పస్ కోసం ఏం లేదు కాబట్టి ఏం రాదు. ద సెటిలింగ్ వచ్చేసి ద లయబిలిటీ ఆఫ్ ఇట్స్ క్యారింగ్ అమౌంట్, ద ఎంటిటీ విల్ రెడ్యూస్ ద ఫ్యూచర్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ బై అన్ అమౌంట్ ఆఫ్ 100 అండ్ కాన్సిక్వెంట్లీ రెడ్యూస్ దిస్ ఫ్యూచర్ ట్యాక్స్ పేమెంట్ బై 25, దట్ ఈస్ 100 into 25. సో మనం ఈ ఇయర్లో వాటిని నేను కన్సిడర్ చేయడం లేదు కాబట్టి ఫ్యూచర్లో నేను కన్సిడర్ చేస్తాను కాబట్టి ఫ్యూచర్లో నాకు ట్యాక్స్ లయబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ 100 అండ్ ట్యాక్స్ బేస్ నిల్ ఈజ్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ ఆఫ్ 100 రూపీస్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద అబౌవ్ డిస్కషన్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ యాజ్ ఫాలో. సో మనకి క్యారింగ్ అమౌంట్ గ్రేటర్ దెన్ ట్యాక్స్ బేస్ ఉందా, ఆ క్యారింగ్ అమౌంట్ అసెట్ లయబిలిటీ. అసెట్ అయితే నాకు డిటిఎల్ వస్తుంది, లయబిలిటీ అయితే డిటిఏ వస్తుంది. సో నా ఆసెట్ ప్రకారం క్యారింగ్ అమౌంట్ ఉంది, క్యారింగ్ అమౌంట్ ఇక్కడ ఉంది డబ్ల్యూడివి యాజ్ పర్ బుక్స్, ప్రొవిజన్ ఫర్ బుక్స్. సో డబ్ల్యూడివి యాజ్ పర్ బుక్స్ అనేది ఎక్కువ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా అంటే డిటిఏ. సో డిటిఏఆర్ అవుతుంది. సో నాకు అసెట్ అనేది ఎక్కువ ఉంటే డిటిఎల్ వస్తుంది, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ ఉంటే ఇక్కడ అదే కదా మనం చెప్పింది. సో లయబిలిటీ ఉంటే డిటిఏ. సో లయబిలిటీ అనేది క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లయబిలిటీ గ్రేటర్ దెన్ ఉంటే డిటిఏ వస్తుంది. సో డిటిఏ ఇది డిటిఎల్ వస్తుంది. అండ్ క్యారింగ్ అమౌంట్ లెస్ దెన్ ఉన్నప్పుడు ఇక్కడ డిటిఏ ఇక్కడ వస్తుంది, డిటిఎల్ ఇక్కడ వస్తుంది. ఇది క్యారింగ్ అమౌంట్ అనేది ట్యాక్స్ బేస్కి ఈక్వల్ అంటే నో టెంపరీ డిఫరెన్స్ అనేది ఏముండదు. అండ్ ఫర్దర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్, సో ట్రాన్సాక్షన్ దట్ ఎఫెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఎగ్జాంపుల్ ప్రకారంగా చూసుకుంటే ఇంట్రెస్ట్ రెవెన్యూ ఉంది, రిసీవ్ చేసుకున్నాము ఇన్ అరియర్స్కి అండ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ అకౌంటింగ్ ప్రాఫిట్స్ ఆన్ ఏ టైమ్ అపోర్షన్మెంట్ బేసిస్ బట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ అండ్ క్యాష్ బేసిస్. సో ట్యాక్సబుల్ ప్రాఫిట్స్కి ఎట్లా క్యాష్ బేసిస్లో తీసుకుంటాము, ట్యాక్స్ఫుల్ ప్రాఫిట్స్ అండ్ క్యాష్ బేసిస్లో, అకౌంటింగ్ ప్రాఫిట్స్ అండ్ అరియర్స్ ప్రకారంగా చూసుకుంటాము. నెక్స్ట్ రెవెన్యూ ఫర్ ద సేల్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ అకౌంటింగ్ ప్రాఫిట్స్ వెన్ గూడ్స్ ఆర్ డెలివర్డ్ బట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ట్యాక్సబుల్ ప్రాఫిట్ వెన్ క్యాష్ ఈజ్ రిలేటెడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, గూడ్స్కి సంబంధించి ప్రాఫిట్స్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటాము, గూడ్స్ని డెలివరీ చేసినప్పుడు వస్తుంది. అండ్ ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తాము, క్యాష్ని ఎప్పుడైతే కలెక్ట్ చేసుకుంటామో అప్పుడు పే చేస్తాము. నెక్స్ట్ ఇన్ దిస్ కేస్ దేర్ ఈజ్ ఆల్సో డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అసోసియేటెడ్ విత్ ఎనీ రిలేటెడ్ ఇన్వెంటరీకి సంబంధించి. డిప్రిషియేషన్ ఆఫ్ అన్ అసెట్ ఈజ్ అక్యులేటెడ్ ఫర్ ట్యాక్స్ పర్పస్. డిప్రిషియేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ కాస్ట్ హ్యాస్ బీన్ క్యాపిటలైజ్డ్ అండ్ విల్ బి అమర్టైజ్డ్ టు ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ బట్ వర్ డిడక్టెడ్ ఇన్ డిటర్మైనింగ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ ఇన్ ద పీరియడ్ ఇన్ విచ్ దే వర్ ఇంకర్డ్. సో డెవలప్మెంట్ కాస్ట్ ఉంది, క్యాపిటలైజ్ చేస్తున్నాము అండ్ అమర్టైజ్ చేయాలి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి, బట్ డిడక్ట్ చేసేది ఇన్ డిటర్మైనింగ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని మనం డిడక్ట్ చేస్తాము. ఆర్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేది ఆల్రెడీ డిడక్ట్ చేయడము క్యాష్ బేసిస్లో డిటర్మైన్ ద ట్యాక్సబుల్ ప్రాఫిట్ ఆఫ్ ద కరెంట్ ఆర్ ప్రీవియస్ పీరియడ్కి సంబంధించి. సో వీటన్నిటికి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఏవి ఎఫెక్ట్ చేస్తాయి, బ్యాలెన్స్ షీట్కి సంబంధించి ఇవి ఏవైతే పిఎన్ఎల్కి ఎఫెక్ట్ చేసేవి ఉన్నావో వాటికి సంబంధించి. పిఎన్ఎల్కి ఎఫెక్ట్ చేస్తున్నవి ఏమేమి చెప్పినాము, ఇంట్రెస్ట్ రెవెన్యూ ఆర్ రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ డిప్రిషియేషన్ ఆర్ డెవలప్మెంట్ కాస్ట్ ఆర్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి. బ్యాలెన్స్ షీట్ని ఎఫెక్ట్ చేసేటివి డిప్రిషియేషన్ ఆఫ్ అన్ అసెట్ ఈజ్ నాట్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్ అండ్ నో డిడక్షన్ విల్ బి అవైలబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్ వెన్ ద అసెట్ ఈజ్ సోల్డ్ ఆర్ స్క్రాప్డ్. నెక్స్ట్ బారోయింగ్ రికార్డ్ ఏ లోన్ అట్ ద ప్రొసీడ్స్ రిసీవ్డ్, సో విచ్ ఈక్వల్ ద అమౌంట్ డ్యూ అట్ మెచ్యూరిటీ లెస్ ట్రాన్సాక్షన్ కాస్ట్. సో సబ్సిక్వెంట్లీ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లోన్ ఏముంది, ఇంక్రీజ్ బై అమర్టైజేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ కాస్ట్ టు అకౌంటింగ్ ప్రాఫిట్స్ యూజింగ్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ని యూజ్ చేసి. ద ట్రాన్సాక్షన్ కాస్ట్ వార్ డిడక్టెడ్ ఫర్ ద ట్యాక్స్ పర్పసెస్ ఇన్ ద పీరియడ్ వెన్ ద లోన్ వాజ్ ఫస్ట్ రికగ్నైజ్డ్. ద లోన్ పేయబుల్ వాజ్ మెథడ్ ఆన్ ఇనిషియల్ రికగ్నిషన్ అట్ ద అమౌంట్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ నెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. ద ట్రాన్సాక్షన్ కాస్ట్ ఆర్ అమర్టైజ్డ్ టు అకౌంటింగ్ ప్రాఫిట్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద లోన్. ద ట్రాన్సాక్షన్ కాస్ట్ ఆర్ నాట్ డిడక్టబుల్ ఇన్ డిటర్మైనింగ్ ద ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ ఆఫ్ ఫ్యూచర్ ఆర్ కరెంట్ పేడ్. వాటికి సంబంధించి లోన్ పేయబుల్ కానీ ఆర్ లయబిలిటీ కాంపోనెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కానీ లోన్ కానీ ఆర్ బారోయింగ్స్ కానీ అండ్ డిప్రిషియేషన్ కానీ ఇవి బ్యాలెన్స్ షీట్లో మనకి డిటిఏ డిటిఎల్వి క్రియేట్ చేసే
ఛాన్సెస్. అండ్ ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్ అండ్ రివాల్యూషన్లో ఈ ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అసెట్స్ అనేది ఎప్పుడైతే ఫెయిర్ వాల్యూ ఎక్సీడ్ ఉందో కాస్ట్ కంటే, బట్ నో ఈక్వలెంట్ అడ్జస్ట్మెంట్ అనేది చేయలేదు ట్యాక్స్ పర్పస్కి, అట్లాంటి కేసులో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎంటిటీ రీవాల్యూస్ ప్రాపర్టీ రీవాల్యూషన్ ఏమన్నా జరిగిందంటే కూడా మనకి ఈ డిటిఏలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బిజినెస్ కాంబినేషన్ అండ్ కన్సాలిడేషన్ కేసెస్లో క్యారింగ్ అమౌంట్ ఇంక్రీజ్డ్ ఫేర్ వాల్యూ. సో ఫేర్ వాల్యూ కంటే క్యారింగ్ అమౌంట్స్ ఎక్కువ ఉంటాయి బిజినెస్ కాంబినేషన్లో. అండ్ ఈక్వలెంట్ అడ్జస్ట్మెంట్ ఏం చేయలేదు ఫర్ ది ట్యాక్స్ పర్పసెస్కి సంబంధించి. ఆర్ రిడక్షన్ ఇన్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ గుడ్విల్ ఈజ్ నాట్ డిడక్టబుల్ ఇన్ డిటర్మైనింగ్ taxable profit and cost of goodwill will not deductible on disposal of the business. సో రిడక్షన్ చేస్తున్నాం క్యారింగ్ అమౌంట్ ఆఫ్ గుడ్విల్, అది డిడక్టబుల్ కాలేదు. డిటర్మైనింగ్ taxable ప్రాఫిట్కి సంబంధించి కాస్ట్ ఆఫ్ గుడ్విల్ అనేది డిడక్ట్ చేయలేదు ఇన్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్కి సంబంధించి అట్లాంటి కేసు. కానీ ఆర్ అన్రియలైజబుల్ లాస్ ఉంది రిజల్టింగ్ ఫ్రమ్ ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్. ఇంట్రా గ్రూప్ అంటే మనకి సేమ్ ఎంటిటీకి సంబంధించి గ్రూప్స్ ఎలిమినేటెడ్ బై ఇన్క్లూజన్ ఇన్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీ ఆర్ పీపీఈ. నెక్స్ట్ రిటైన్ ఎర్నింగ్స్. సో రిటైన్ ఎర్నింగ్స్ ఏదానికి సంబంధించి సబ్సిడీకి సంబంధించి కానీ, బ్రాంచెస్కి సంబంధించి కానీ, అసోసియేట్కి సంబంధించి కానీ, జాయింట్ వెంచర్కి సంబంధించి కానీ, ఇంక్లూడింగ్ consolidated retained earnings, but income tax will be payable if the profits are distributed to the reporting parent. Next, in foreign subsidiaries or branches or associates or interest in foreign joint venture లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినాము అనుకోండి, ఎఫెక్టెడ్ బై చేంజ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ అనేది చేంజ్ అవుతుంటే మనకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ద నాన్ మానిటరీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ అన్ ఎంటిటీ ఆర్ మెథడ్ ఇన్ ఇట్స్ ఫంక్షనల్ కరెన్సీ బట్ ద ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ ఆర్ లాస్ ఈ డిటర్మైన్ ఇన్ డిఫరెంట్ కరెన్సీలో డిఫరెంట్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ హైపర్ ఇన్ఫ్లేషన్. సో నాన్ మానిటరీ అసెట్స్ ఆర్ రీస్టేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెజరింగ్ యూనిట్ కరెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ IND AS 29 ప్రకారంగా నో ఈక్వలెంట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే ట్యాక్స్ పర్పస్కి సంబంధించి. నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్. సో డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని రిలేటింగ్ టు ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినప్పుడు, ప్రాఫిట్ అండ్ లాస్లో అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, కాస్ట్కి సంబంధించి డిడక్టెడ్ ఇన్ డిటర్మైనింగ్ అకౌంటింగ్ ప్రాఫిట్స్ యాజ్ సర్వీస్కి సంబంధించి, ఆర్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఉంది, ఆర్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ సంబంధించి సోల్డ్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ ఈజ్ డిడక్టెడ్ ఇన్ డిటర్మైనింగ్ అకౌంటింగ్ ప్రాఫిట్స్ వెన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ సోల్డ్ బట్ డెలివర్డ్ బట్ ఈజ్ డిడక్టెడ్ ఇన్ డిటర్మైనింగ్ taxable profits when cash is collected. And in the NRV of the an item of inventory or recoverable amount of an item PPE is less than the previous carrying amount and an entity therefore reduces carrying amount of asset, but that reduction is ignored for tax purpose until the asset is sold. Next, preliminary expenses. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఈ మనం బిజినెస్ని స్టార్ట్ చేయడానికి పెట్టే ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటావో వాటిని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంకి మనం అమర్టైజ్ చేస్తుంటాము. నెక్స్ట్ ఇన్కమ్ డిఫర్డ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ బట్ ఆల్రెడీ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ ఇన్ కరెంట్ ఆర్ ప్రయర్ పీరియడ్, ఇట్లాంటప్పుడు కూడా డిడక్టబుల్ ప్రాఫిట్స్ వస్తుంది. అండ్ గవర్నమెంట్ గ్రాంట్స్, ఏవైతే గవర్నమెంట్ గ్రాంట్స్ ఉంటావో బ్యాలెన్స్ షీట్లో డిఫర్డ్ ఇన్కమ్గా చూపిస్తుంటాము, అవి నాట్ ట్యాక్సబుల్ ఇన్ ద ఫ్యూచర్ పీరియడ్కి సంబంధించి వాటిని. అండ్ ఫేర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్ అండ్ రివాల్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్ అసెట్స్ ఫేర్ వాల్యూ గ్రేటర్ దెన్ కాస్ట్ ఉంటాయి బట్ నాట్ ఈక్వల్ టు అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ బిజినెస్ కాంబినేషన్ అండ్ కన్సాలిడేషన్ రిలేటెడ్ ఏముంటాయంటే లయబిలిటీ అనేది రికగ్నైజ్ చేస్తున్నాము ఫేర్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్కి, బట్ నన్ ఆఫ్ ద రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ డిడక్టెడ్ ఇన్ డిటర్మైనింగ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ అంటిల్ లేటర్ పీరియడ్. ఆ పీరియడ్ వచ్చేంత వరకు డిడక్ట్ చేయకపోవడం. ఆర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ సచ్ as inventory or PPE or but no equivalent adjustment is made for tax purpose. Next, investment in foreign subsidiaries, branches, associates or interest in foreign joint ventures are affected by changes in foreign exchange rates. The non-monetary assets and liabilities of an entity are measured in its functional currency but taxable profits are lost డిఫరెన్స్ కరెన్సీస్ ఉన్నప్పుడు వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తాము. ఇప్పుడు డిటిఎల్ అనేది రికగ్నైజ్ చేస్తున్నప్పుడు ఆల్ ట్యాక్సబుల్ టెంపరీ ఎక్సెప్ట్ ఈ కేసెస్లో మనం డిటిఎల్ ఏమి ఉండదు, అంటే ఇనీషియల్ గుడ్ విల్ రికగ్నైజ్ చేస్తున్నప్పుడు డిటిఎల్ ఏం రాదు.
ఇనిషియల్ రికగ్నిషన్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీ ఇన్ ట్రాన్సాక్షన్ విచ్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ కాంబినేషన్ అప్పుడు రాదు. అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎఫెక్టింగ్ నైదర్ అకౌంటింగ్ ప్రాఫిట్స్ నార్ అకౌంటింగ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ ఎఫెక్ట్ చేయకుంటే డిటిఎల్ అనేది రాదు. హౌఎవర్ taxable temporary difference associated with investment in subsidiary branches, associate interest in joint venture, deferred tax liability అనేది రికగ్నైజ్ అనేది చేస్తాము. నెక్స్ట్ సేమ్ లైక్ అది డిటిఏ కూడా డిటిఏ అనేది రికగ్నైజ్ చేస్తాము. ఆల్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్సెస్కి సంబంధించి టు ద ఎక్స్టెంట్ మనకి ప్రాబబుల్గా ఎంత ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ ఉన్నావు అవైలబుల్ అగైన్ విత్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్కి సంబంధించి చూసుకొని అన్లెస్ డిటిఏ అరైజెస్ ఫ్రమ్ ద ఇనిషియల్ రికగ్నిషన్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ నాట్ ఏ బిజినెస్ కాంబినేషన్ అట్లాంటి కేసెస్కి రాదు. అండ్ టైం ఏదైతే నైదర్ అకౌంటింగ్ ప్రాఫిట్ ట్యాక్సబుల్ లాసెస్ ఉంటాయి అట్లాంటి కేసెస్లో రాదు. అండ్ అవర్ ఫర్ ద డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అసోసియేటెడ్ విత్ ద ఇన్వెస్ట్మెంట్ సబ్సిడరీ బ్రాంచెస్ వాటికి సంబంధించి అయితే డిటిఏ అనేది క్రియేట్ అవుతుంది. ఫ్రమ్ రీడింగ్ ద అబోవ్ ప్రిన్సిపల్ డిటిఎల్ అండ్ డిటిఏ రికగ్నైజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బట్ డిటిఏ అండ్ డిటిఎల్ ఎక్సెప్షన్ వచ్చేసి ఇవే గుడ్ విల్కి సంబంధించి బిజినెస్ కాంబినేషన్కి సంబంధించి ఆర్ ట్యాక్స్ ప్రాఫిట్స్ ఆర్ ట్యాక్స్ లాసెస్ అనేది రానప్పుడు మనం రికగ్నైజ్ అనేది చెయ్యము. ఇది వీడియోకి సంబంధించి నెక్స్ట్ దానిలో కంటిన్యూయేషన్ చేద్దాము.